ఈ వీడియోలోని పాత్రలు సన్నివేశాలు కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఒకానొక ఊరిలో పారిజాతం అనే ఆమె ఉండేది. ఆమె పూర్తి పేరు పక్కింతం. ఆమెకు ఎప్పుడు తన ఇంట్లో కంటే పక్కింట్లో ఏం జరుగుతుందనే వాటి మీదే ఆసక్తి ఎక్కువ. ఎప్పుడు ఇరుగు పొరుగు వారు ఏం చేస్తున్నారని ఆలోచిస్తూ ఉండేది. ఇంట్లో అందరినీ పక్కింటి వాళ్ళ గురించి చెప్పి విసిగిస్తూ ఉండేది. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఎంత చెప్పినా ప్రయోజనం లేదని కొడుకు కూడా 1-2 సార్లు చెప్పినా వినలేదు. అప్పటి నుండి పారిజాతం చెప్పేది వినడం కూడా మానేశారు. ఆ ఇంట్లో ఎవరికి వారే యమునా తీరే అయింది. ఒకరోజు పక్కింటి సరోజ కొడుక్కి పెళ్ళయింది. కోడలు ఎలాంటిదో అత్త కంటే ఈమెకే ఎక్కువ టెన్షన్ మొదలైంది. రాత్రంతా ఆలోచిస్తూ, అరే, సరోజ ఇంటికి కోడలు వచ్చింది. అత్తా కోడలు సంతోషంగా ఉన్నారు. నాకు నిద్ర పట్టడం లేదు. ఎలాగైనా వాళ్ల మధ్య గొడవ పెట్టాలి. ఏం చెయ్యాలి? అలా ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోకుంటుంది. పొద్దున్నే పారిజాతం భర్త ఇలా అంటాడు, ఏమైంది, రాత్రంతా నిద్రపోలేదా? మళ్ళీ ఎవరి మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్లాన్ చేస్తా ఉన్నావు? అదేమీ లేదండి. పక్కింటి సరోజ కొడుక్కి పెళ్ళయింది కదా, కోడలు ఎలా చూసుకుంటుంది అని ఆలోచిస్తున్నా అంతే. ఛీ నోర్మయ్, నీకు ఈ జన్మలో బుద్ధి రాదు. వాళ్ళు అత్తా కోడల్లా కాకుండా తల్లి కూతుర్లా సంతోషంగా ఉన్నారు. వాళ్ళని చూసి ఓర్వలేకపోతున్నావు. నీదంతా ఒక జన్మేనా? ఎవరు ఏమన్నా నన్ను ఆపలేరు. నేను ఎలాగైనా అత్తాకోడళ్ల మధ్య చిచ్చు పెట్టి ఒకరంటే ఒకరికి పడకుండా చేస్తా. పారిజాతం సరోజ ఇంటికి వెళ్ళి సరోజతో ఇలా అంటుంది, ఏంటక్కా, బాగున్నావా? బాగున్నాను. ఏంటి ఇలా వచ్చావు? ఏం విషయం లేకుండా నువ్వు ఊరికే రావుగా? ఊరుకో అక్క, మరి నువ్వు నీ అనుమానాలు. ఊరికి చూసి పోదామని వచ్చాను. మరి అక్క, నువ్వు వంటగదిలో ఉన్నావు ఏంటి? కోడలు వచ్చిన తర్వాత కూడా నువ్వే వంట చేస్తున్నావా? అయ్యో పాపం, రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలనట్లు నీకు ఇలా బాధలు తప్పలేదు. ఏంటి, నిన్ను చూస్తుంటే నాకు గుండె తరుక్కుపోతోంది. పోనీలేవే, పాపం ఉద్యోగం చేస్తోంది. పొద్దున్నే వెళ్తుంది, రాత్రికి వస్తుంది. కష్టపడుతోంది కదా. ఇంకా ఉండేది మనమిద్దరమే కదా. సాయంత్రం వచ్చి తనే చేసుకుంటుంది. అలా నీ నెత్తిన పెట్టుకోకు. తర్వాత నీ పెత్తనం ఏమీ ఉండదు. నీ మాటకు విలువ ఇవ్వరు. నీ కంట్రోల్లో పెట్టుకో. లేకపోతే నీ మాటని కూరలో కరివేపాకులా తీసేస్తారు. జాగ్రత్తక్కా. అవునే, నువ్వు చెప్పింది కూడా నిజమే. వచ్చే టైం అయ్యింది, రాని కడిగేస్తాను. అంతలో కోడలు సంధ్య వస్తుంది. సరోజ కోపంతో ఇలా అంటుంది, ఏమైంది, ఇంత లేట్ ఎందుకు? అవునత్తయ్య, ఆఫీస్లో పని ఎక్కువ ఉంటే మేనేజర్ చేసిన తర్వాతే వెళ్ళండి అన్నాడు. అందుకే ఇంతసేపు అయింది. ఏమైందత్తయ్య, ఈరోజు కొంచెం కొత్తగా కనబడుతున్నారు. అంటే నిన్నెందుకు ఆలస్యంగా వచ్చావంటే కొత్తగా మారిపోయినట్లా? ఆలస్యం అయితే ముందే చెప్పాలని తెలియదా? ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి, నీ ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి ఇదేమైనా సత్రం అనుకున్నావా? ఇంకొక్కసారి ఇలా చేసావంటే మెడపట్టి బయటకు గెంటేస్తా. ఏమనుకున్నావు? అలాగే అత్తయ్య, ఇకపై మీకు చెప్పకుండా ఏ పని చెయ్యను. ఆలస్యం అయితే ముందే చెప్తాను. సరోజ అలా అనడంతో పారిజాతం ఓదార్స్తున్నట్లు ఇలా అంటుంది, ఎందుకక్క అంత కోపం? పోనీలే, చెప్పింది కదా పని ఎక్కువ ఉండడంతో ఆలస్యమైందని. అదేం కాదు, ఎప్పుడు పోయినా అడిగేవారు లేరని పొగరంతే. ఇంకొకసారి చెప్పకుండా ఆలస్యంగా వస్తే అప్పుడు చెప్తాను. సరోజ కోపంతో ఊగిపోతూ ఉంటుంది. అప్పుడు పారిజాతం ఇలా అంటుంది, హమ్మయ్య, వచ్చిన పని అయింది. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. సరే అక్క, నేను వెళ్తాను. వంట చేయాలి. నిజంగా వంట చేయాలో లేదా ఇంకెవరింటికైనా పోయి గొడవలు పెట్టాలా? ఏంటక్క అలా అన్నావు? నిజంగా వంట చేయాలి. నేను అలాంటి దాన్నా చెప్పు? సర్లే, నువ్వెలాంటి దానివో నాకు వేరే చెప్పాలా? వెళ్ళు. పారిజాతం ఇంట్లో సంతోషంగా ఉండడం చూసి లోకేశం ఇలా అంటాడు, ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? ఎవరి కొంపలో చిచ్చు పెట్టావు? అదేమీ లేదు. సరోజక్క ఆలస్యంగా వచ్చిందని కోడల్ని బాగా తిట్టింది. అందుకే ఈ సంతోషం. ఓ అవునా? అయితే ఇన్ని రోజులు బాగున్న వాళ్ళు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు గొడవ పడ్డారు? దానికి కారణం ఎవరంటావు? ఏమో, నాకేం తెలుసు. ఎవరో మీలాంటి వాళ్లే అయి ఉంటారు. పడుకోండి, నాకు పొద్దున్నే చాలా పనుంది. అవునులే, నువ్వు చేసేది కలెక్టర్ ఉద్యోగం, మరి కొంపలు కొల్చడమే కదా. రేపటికి బలయ్యేది ఎవరో పాపం అనుకుంటూ పడుకుంటాడు. పొద్దున్నే సరోజ కోడలతో ఇలా అంటుంది, సంధ్య, ఏమనుకోకు. ఆ రాక్షసి మన ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి వచ్చింది. అందుకే అలా మాట్లాడాను. అలా మాట్లాడకపోతే రోజు ఏదో ఒక ప్లాన్తో వస్తుంది. అందుకే మళ్ళీ మళ్ళీ రాకుండా నీ మీద కోపంగా మాట్లాడాను. ఏమనుకోకు. నాకు తెలుసత్తయ్య, మీరు ఇన్ని రోజులు లేనిది ఈరోజు కోప్పడ్డారని. బాధ కలిగిన ఆమెను చూడగానే తెలిసింది ఆమె ఒక శాడిస్ట్ అని. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకున్నాను కాబట్టే ఏమీ మాట్లాడకుండా వచ్చేశాను. ఇలాంటి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పాలత్తయ్య. చెప్తా సంధ్య. పార్ట్ 2లో మనం ఏంటో చూపిద్దాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు తీసుకొస్తూనే ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్.